Hi all, welcome to my యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పెప్. ఈరోజు క్లాస్లో వచ్చేసి ఏంటంటే మనం వాట్ ఈస్ డిఎంఎల్ ఎస్క్యూఎల్ కమాండ్స్లో టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఈ డిడిఎల్ కమాండ్స్ అనేవి ఎందుకు యూజ్ చేసుకుంటామంటే లైక్ మన డేటా అనేది డేటాబేస్లో స్టోర్ చేసుకుని ఉంటాం విత్ ఇన్ ద డేటాబేస్లో. సో ఆ డేటా అనేది మనం మేనేజ్ చేయడం కోసం మ్యానిపులేట్ చేయడం కోసం అనేది ఈ డిఎంఎల్ కమాండ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. లైక్ దీస్ కమాండ్స్ యూజ్డ్ ఫర్ మెయిన్లీ యాడింగ్, మోడిఫైయింగ్ అండ్ డిలీటింగ్ ద డేటా, అండ్ ఇట్ ఈస్ enabling the users to interact with the data and alter the information within the database. Like ఏదైతే డేటా మనకి స్టోర్ అయిందో డేటాబేస్లో ఆ డేటా అనేది మనం డేటాని యాడ్ చేయొచ్చు. లైక్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్లోకి మనం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. సింపుల్గా అట్లే డేటా అనేది మనం డిలీట్ కానీ చేయాల్సి వస్తాయి. కొన్ని రోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిలీట్ చేస్తాం. అలానే అల్టర్ అనేది చేస్తాం. అల్టర్ అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో టేబుల్లో వాటిని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. శాలరీ అవ్వచ్చు, సంథింగ్ ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుంటే అలా కొన్ని ఫీల్డ్స్ అనేది రోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా ఈ డిఎంఎల్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకొని వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చు డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్లో. ఓకే, మెయిన్లీ అనేది అందుకోసం అనేది ఈ డిఎంఎల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని ఉంటాయి. ఇంకో కమాండ్ ఏంటంటే డీక్యూఎల్ అని ఉంటుంది. డీక్యూఎల్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ సెలెక్ట్ కమాండ్ అనేది ఉంటుంది. సెలెక్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ ఆర్ టేబుల్స్. ఓకే, మనం ఏదైతే ఉందో డేటా దాన్ని అనేది ఫెచ్ చేయడం కోసం అనేది ఈ ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి సెలెక్ట్ కమాండ్ అనేది మోస్ట్లీ యూజ్ చేసుకుంటాం. ఈ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని ఒకేసారి టేబుల్ ఉన్న డేటాను అంతా ఈ స్టార్ అనేది యూజ్ చేసుకొని అన్ని కాలమ్స్ అనేది మనం రిట్రీవ్ చేయొచ్చు. లేకపోతే మనకు కావాల్సిన కాలమ్స్ ఇప్పుడు సేమ్ 2 కాలమ్స్ కావాలనుకుంటే కాలమ్ 1, కాలమ్ 2 వాటి యొక్క నేమ్స్ అనేది ఇచ్చేసి వాటిని మనం సెలెక్ట్ కమాండ్తో మనం డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. వాటిని అనేది మనం ఎగ్జాంపుల్గా మన వర్క్ బెంచ్లో ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అవి ఎలా వర్క్ అవుతాయో ఒక డేటాబేస్లో క్రియేట్ చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి మనం వాటిని అనేది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే డిఎంఎల్ కమాండ్స్. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్ ఒక ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఎంప్లాయీస్ టేబుల్లో ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్స్, ఈ అప్డేట్ అవ్వచ్చు, ఈ డిలీట్, ఈ 3 అనేది ఎలా వర్క్ అవుతాయి అంటే సెలెక్ట్ కమాండ్ ఎలా వర్క్ అవుతుందో మనం సింపుల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే నేను ఒక కంపెనీ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసిన దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఎంప్లాయీస్ టేబుల్ అనేది ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. లైక్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ టేబుల్లో నాకు అనేది ఎంప్లాయీ ఐడి, నేము, డిపార్ట్మెంట్, శాలరీ, సిటీ ఇవనేది కాలమ్స్గా నేను క్రియేట్ చేసుకున్నాను. లైక్ ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఇంటీజరు తెలిసిందే మనకి, నేమ్ వచ్చేసి వ్యారికారు 50 క్యారెక్టర్స్, తర్వాత డిపార్ట్మెంట్ వ్యారికారు, శాలరీ డెసిమల్ అండ్ ఆల్సో సిటీ ఇవనేది ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఇన్సర్ట్ కమాండ్ ఫస్ట్ వచ్చేసి డిఎంఎల్లో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ కమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్లోకి ఏంటంటే ఇప్పుడు నేను డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దానికి అనేది ఏంటంటే ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేయాలి మనం. ఇన్సర్ట్ ఇంటూ ఎక్కడికి ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, అందుకని ఇంటూ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ టేబుల్. ఇక్కడ మనం ఎంప్లాయీస్ టేబుల్ అనేది యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ ఇట్లా ఇచ్చేసి ఆ టేబుల్ ఉన్నటువంటి కాలమ్స్ ఏదో ఉన్నాయో ఎంప్లాయీ ఐడి అవ్వచ్చు, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, సిటీ ఇవన్నిటిని అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఎంప్లాయీ ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేంటి నేమ్, నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శాలరీ. అలా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిటీ. ఇవి వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి కాలం నేమ్స్. ఇలా అయిపోయిన తర్వాత పారాన్సిస్ క్లోజ్ చేసి వాటిలోకి మనం వాల్యూస్ అనేది మనం పంపించాలి. సో వాల్యూస్ కోసం ఏంటంటే వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి వాల్యూస్ అనేది పంపించేది కిందకు వచ్చేసి మళ్ళీ పారాన్సిస్ అనేది ఓపెన్ చేసి మనం అక్కడ అనేది డేటా అనేది మనం పాస్ చేయాలి. లైక్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి 1. ఓకే, అది అనేది మామూలు ఇంటీజర్ కాబట్టి ఓల్ పెట్టచ్చు. తర్వాత ఇక్కడ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుని
మన పేరు అనేది మెన్షన్ చేయాలి. లైక్ నేను జాన్ డాయ్ అని సింపుల్గా క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ ఐటీ అనేది ఇస్తున్నా. ఇది కానీ ఐటీ, ఓకే, ఐటీ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి వాటి శాలరీ ఎంతో నేను సపోజ్ ఒక 60,000 అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిటీ, సిటీ అనేది నేను ఒక సింపుల్గా న్యూయార్క్ అని ఇచ్చేస్తాను. ఓకే, న్యూయార్క్ అని ఇచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. ఓకే, ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే సింగిల్గా ఒక రోల్ మాత్రం మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా మల్టిపుల్ రోస్ మనం మల్టిపుల్ రోస్ ఒకేసారి డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం టేబుల్. అప్పుడు ఈ కాలం తీసేసి కామ పెట్టి మళ్ళీ కింద సేమ్ అట్లానే మళ్ళీ ఇంకా పారాన్సిస్ ఓపెన్ చేసి మళ్ళీ వాల్యూస్ అనేది మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ అనేది మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను సింపుల్గా ఇది మాత్రమే ఒక సింగిల్ రోనే మాత్రమే ఇచ్చేసాను నేను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అది అనేది రో అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ చూపించింది. ఓకే, సేమ్ అట్లా ఇది ఏంటంటే ఓన్లీ సింగిల్ రో మాత్రమే. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ రోస్ చేయాలంటే ఇక్కడ రాశాను. మల్టిపుల్ రోస్ ఒకేసారి చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అండ్ సిటీ వాల్యూస్ ఇచ్చేసి ఇలా పైన చెప్పాను కదా సేమ్ అన్నిటికీ పెరాన్సిస్ అయిపోయిన తర్వాత కామా పెట్టి వాటిని మనం ఇన్సర్ట్ చేయాలని చెప్పి సేమ్ అట్లానే చేస్తున్నాయి. ఇది ఏంటంటే నేను ఓకే దాన్ని ఇన్సర్ట్ చేసేసా. ఇప్పుడు ఈక్వల్ కమాండ్ చెప్పా కదా సెలెక్ట్ అనేది, దాన్ని ఒకసారి దాన్ని యూజ్ చేసుకుని మనం టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇప్పుడు ఆ డేటా టేబుల్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి అన్ని నేమ్స్, వాళ్ళ యొక్క శాలరీస్, డిపార్ట్మెంట్స్, వాళ్ళ నేమ్స్ అన్ని రావడం అనేది జరిగింది. ఓకే, అది వచ్చేసి సెలెక్ట్. అలా కాకుండా మనం సెలెక్ట్ నాకు నేమ్ కావాలి, అలానే శాలరీ కావాలనుకుంటున్నాం ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు ఓన్లీ ఆ 2 కాలమ్స్ మాత్రం రావడం జరుగుతుంది, నేమ్, శాలరీ. ఇలా ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనేది మనం యూజ్ చేసుకుంటాం ఈ కమాండ్ అనేది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అప్డేట్ గురించి తెలుసుకుందాం. అప్డేట్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, ఓకే, అప్డేట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అనేది ఏంటంటే మనం టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ నేను ఒక సింగిల్ కాలంలోనే మనం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వచ్చేసి ఏంటంటే నేను ఎంప్లాయీస్ టేబుల్లో శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ అనేది ఎంప్లాయీ ఐడిలో ఇందాక 60,000 ఇచ్చాను, నేను దాన్ని 70,000 చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను కమాండ్ రాస్తాను, లైక్ క్వరీ రాస్తాను, అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ చేస్తున్నా. సెట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏ కాలం కావాలో దాన్ని తీసుకోవడం కోసం లైక్ సెట్ శాలరీ ఈక్వల్స్ టు 70,000 అనుకుందాం. వేర్ కమాండ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. వేర్ అంటే ఎక్కడ ఎవరికి అని అర్థం. నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉందిగా, ఎంప్లాయీ ఐడికి అనేది చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు ఓకే, మనకు అనేది ఇక్కడ క్వరీ అనేది ఎఫెక్ట్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాసి చూద్దాం ఒకసారి అది మారిందా లేదా అని. చూస్తే ఇందాక ఐటీలో 60,000 అని ఇచ్చాం ఫస్ట్ మనం రో ఇచ్చినప్పుడు, ఇప్పుడు 70,000 అనేది మారడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు
సింగిల్ కాలం చేశాం కదా, ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ అనేది ఒకేసారి చేంజ్ చేసి చూద్దాం. మల్టిపుల్ కాలమ్స్ ఎలా, మల్టిపుల్ కాలమ్స్ సేమ్ అట్లానే ఇదే క్వరీ అనేది తీసుకున్నాం సింపుల్గా, టైం వేస్ట్ అవ్వకుండా. దాన్ని మనం మనకు కావాల్సిన విధంగా మార్చుకుందాం. పెట్టి ఇక్కడ శాలరీ ఇచ్చాం కదా, శాలరీ ఈక్వల్స్ టు అండ్ నేను ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఇస్తున్నా. డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు అసలు డిపార్ట్మెంట్ మార్చేద్దాం అనుకుంటున్నాం. లైక్ ఐటీ, ఇక్కడ ఐటీ హెచ్ఆర్ ఫైనాన్స్ ఉంది కదా, నేను జస్ట్ ఆపరేషన్ టీమ్ అని మేడం జస్ట్ సింపుల్గా ఇచ్చేసా. ఓకే, వాళ్ళకి ఏంటంటే 20,000 ఆపరేషన్ అని పెట్టేసి వేరే ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇచ్చాం కదా ఆల్రెడీ ఇందాక, ఇక్కడ ఒక 2 ఇద్దాం. 2 ఇచ్చి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఏం చేశాను, శాలరీ 20,000 అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ మార్చేసాను నేను. ఓకే, ఎంప్లాయీ ఐడి 2 ఎవరున్నారు, ఎల్ఏ స్మిత్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, 50,000 ఉంది. అతను ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆపరేషన్ 20,000 మార్చేయడం జరిగింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూస్తే ఎల్ఐ స్మిత్ ఆపరేషన్గా మారిపోయింది. ఇక్కడ 20,000 అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకే, అది వచ్చేసిందంటే మల్టిపుల్గా. ఇప్పుడు ఒకవేళ నేను ఒక కండిషన్ బేస్ చేసుకొని అప్డేట్ ఎలా చేస్తామో చూద్దాం. లైక్ కండిషన్ అంటే ఇప్పుడు శాలరీకి అనేది నేను ఇంకా ఇంక్రిమెంట్ చేయలేం. లైక్ ఇప్పుడు శాలరీకి ఒక 1,000 అలా యాడ్ చేయొచ్చు, అదొక కండిషన్లో రాద్దాం. దానికి నేను ఇక్కడ ఏంటంటే 2,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి కాకుండా ఇలా ఇచ్చినా పర్లేదు. ఇక్కడ కావాలనుకుంటే మనం డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మనకు నచ్చి ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళందరికీ నేను 7,000 ఎవరైతే ఉంటారో ఐటీ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అనేది ఇంక్రిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత, 2,000 రూపీస్ అనేది. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. కండిషన్ అనేది రాసాం, అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ శాలరీ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 2,000 వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐడి. ఓకే, ఇప్పుడు దాన్ని మనం రన్ చేసినట్లయితే చేసిన ఆల్రెడీ ఇందాక ఎర్రర్ రావడం జరిగింది. యువర్ సేఫ్ అప్డేట్ సపరేట్ మోడ్ అని, దాన్ని అనేది ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేసాక రన్ చేశాను. క్వరీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ కమాండ్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్పారు, డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐడి ఉన్న శాలరీకి 2,000 రూపీస్ అనేది యాడ్ చేయమని చెప్పాను. ఎవరైతే ఇక్కడ ఐటీ ఉందో లైక్ ఇక్కడ ఐటీ అనేది ఉంది, ఇక్కడ అప్డేట్ చేశాను నేను. లైక్ ఇందాక ఆల్రెడీ 72,000 ఉంది, ప్లస్ మళ్ళీ 2,000 యాడ్ అయింది కాబట్టి 74,000 అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిట్వీన్ కమాండ్, ఈ రేంజ్లో ఉన్న దానికి అనేది శాలరీ ఏదైతే ఉందో దానికంటే 2,000 మనం ఇంక్రిమెంట్ చేయమని అడిగాము. ఇక్కడ జస్ట్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో 50K to 60K వాళ్ళకి అనేది బోనస్ 2,000 అని ఇద్దామని మనం అనుకున్నాం. ఇలా లైక్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మనం చూస్తే అలా 70,000 లోపు ఎవరున్నారు, ఇక్కడ ఎంఆర్ విల్సన్, బాబ్ జాన్సన్ అండ్ ఎల్ఏ స్మిత్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి మాత్రం మనకి 2,000 అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఒకసారి రన్ చేద్దాం. చూస్తే మనకు అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే, ఇది 2 lakh చూస్తే 56,000 అలా రావడం అనేది మనకి జరిగింది. ఆ రేంజ్లో ఎవరైతే ఉన్నారో 50,000 నుంచి 70,000 లోపు ఎల్ఐ స్మిత్ అనేది రాదు. ఓకే, 56,000 అండ్ 59,000 ఈ రెండు అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగింది మనకి ఇక్కడ. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి అప్డేట్ అనేది మనం ఎలా చేయగలము అని. ఓకే, అలానే మల్టిపుల్ రోస్లో మనం ఇన్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని కానీ మనం అప్డేట్ చేయొచ్చు సింపుల్గా. ఓకే, ఇలా డిఫరెంట్ వేస్లో మనం అనేది అప్డేట్ అనేది చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిలీట్ కమాండ్ ఉంది కదా, మనం సింగిల్ రోస్ అనేది డిలీట్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ రోస్ అనేది డిలీట్ చేయొచ్చు మనం. అండ్ ఆల్సో టేబుల్గా మనం డిలీట్ చేయొచ్చు. అది ఎలా పర్ఫామ్ చేస్తామో మనం ఒకసారి చూద్దాం. ఒక ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సింగిల్ రో ఏదైతే ఉందో దాని మీద మనం ఎలా డిలీట్ చేస్తామో చూద్దాం. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 1కి నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంప్లాయీ ఐడి 1 అనేది నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది జరిగింది. డిలీట్ అయిందో లేదో మనం ఒకసారి చూద్దాం. చూస్తే ఇక్కడ ఐడి 1 అనేది ఇక్కడ మన టేబుల్లో అనేది కనిపించట్లేదు, ఓన్లీ 2, 3, 4, 5 మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం మల్టిపుల్ రోస్ అనేది మనం ఎలా డిలీట్ చేస్తాం చూద్దాం. మల్టిపుల్ రోస్ మనం ఎలా డిలీట్ చేద్దాం చూద్దాం. సేమ్ అంతే, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్, ఇక నేను ఏం చేస్తానంటే సిటీలో ఇద్దరు చికాగో అని ఉంది. సో నేను అనేది ఏంటంటే ఆ సిటీ కాలం అనేది యూజ్ చేసుకొని ఒకేసారి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సిటీ ఈక్వల్స్ టు చికాగో. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం అవి డిలీట్ అయిపోయినాయా లేదా అని. చూస్తే డిలీట్ అయిపోయినాయి. మనకి ఇంకా ఓన్లీ 3-4 కాలమ్స్ మాత్రమే మనకి మిగిలాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ డిలీట్ అనేది ఏంటంటే ఆల్ రోస్ అనేవి మనం కానీ డిలీట్ చేయొచ్చు. మనకి తెలుసు కదా ఆల్ రోస్. దాన్ని ఎలా చేస్తామంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ చేసి డిలీట్ చేస్తే మనకి హోల్ స్ట్రక్చర్ అనేది డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. లైక్ అన్ని రోస్ అనేవి డిలీట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూస్తే మన టేబుల్ అనేది నల్గా ఉందని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే డిఎంఎల్ కమెంట్స్ మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా మ్యానిపులేట్ చేస్తాం, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఎలా చేస్తాం, ఎస్క్యూఎల్ కమాండ్, డిక్యూఎల్ కమాండ్ అని యూజ్ చేసుకుని డేటా అనేది ఎలా ఫిక్స్ చేస్తాం అని మనం ఇక్కడ క్లియర్గా చూసాం. ఓకే, థ్యాంక్ యూ.